నేత కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తంగలపల్లి మండలంలోని బద్దెనపల్లి టెక్స్టైల్ పార్కులో యజమానులతో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. టెక్స్టైల్ పార్కులో ప్రస్తుత పరిస్థితి ఏమిటి, ఎన్ని పరిశ్రమల్లో క్లాత్ ఉత్పత్తి అవుతోంది, ఎందరికీ ఉపాధి కోల్పోతుందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం టెక్స్టైల్ పార్కులోని ఒక పరిశ్రమలో క్లాత్ ఉత్పత్తి విధానాన్ని పరిశీలించారు. సిరిసిల్లలోని నేత కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. నేత కార్మికుల సమస్యపై సమగ్రంగా అధ్యయనం చేసిన తరువాతే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. సంబంధించినటువంటి యజమానులు వారి సంఘం కూడా ఒకసారి ఆ పార్కును సందర్శించి సమస్యల పరిష్కారానికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక కార్యాచరణను కూడా రూపొందించాలని చెప్పిన వారి కోరిన క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన గౌరవ కలెక్టర్ గారు మేము ఈరోజు రావడం జరిగింది. వారితో సమీక్ష కూడా చేయడం జరిగింది. ప్రధానంగా మరింత ముందుకు ఈ పరిశ్రమ సాగాలంటే కొన్ని సూచనలు చేసింది. ప్రధానంగా టెక్స్టైల్ పార్కులు ఉన్నటువంటి వారికి కూడా విద్యుత్తును సబ్సిడీ రూపంలో ఇచ్చినట్టయితే పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఆ విధంగా 8 రూపాయలని తగ్గించి 3 రూపాయల పైన 4 రూపాయలకు తీసుకొచ్చినట్టయితే మరింత మెరుగైనటువంటి రీతిలో మనం ఉపాధి కల్పించవచ్చు. దాంతోపాటు కామన్ ఫెసిలిటీస్ సెంటర్ అనేది కూడా 15 ఎకరాల స్థలాన్ని పార్కుల్లో ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ప్రభుత్వం ద్వారా రాలేదని చెప్పని మరి చెప్పడం. అది కూడా ఒక 100 కోట్లతో నిర్మాణం చేసినట్టయితే పరిశ్రమకు పరిశ్రమ దూసుకుపోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుందంటే పోటీ ప్రపంచంలో తట్టుకోవడానికి ఇతర రాష్ట్రాలతో పాటు మెరుగైనటువంటి రీతిలో మరి మనం గుడ్డను తయారు చేయడానికి చక్కటి అవకాశం ఉంటుందని చెప్పి సూచన కూడా జరిగింది. అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం తీసుకొని వెళ్ళి మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో తుమ్మల ఈశ్వరరావుతో మాట్లాడి తదుపరి సమావేశం లోపల ఒక నిర్ణయం తీసుకోవడానికి కోసం ఆ అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. టెక్స్టైల్ పార్కు సంబంధించినటువంటి యజమానులు వారి సంఘం కూడా ఒకసారి ఆ పార్కును సందర్శించి సమస్యల పరిష్కారానికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక కార్యాచరణను కూడా రూపొందించాలని చెప్పిన వారి కోరిన క్రమంలో ఈరోజు